Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఉన్న మత్తు చాలదన్నట్టు వీటిని కూడా ఎక్కించుకుంటున్నారా? ఇవేమన్నా డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరికేవా? కాసులున్నాయని కాస్ట్లీ తప్పులు చేస్తున్నారు. వీటికి ఏం తక్కువ లేదు. ఇద్దరు అమ్మాయిలు ముద్దులు పెట్టేసరికి వాళ్ళని వదిలేసావు. ఇప్పుడు తలుచుకుంటే సిగ్గేస్తున్నాయా? సార్, ఈ సిటీలో ఉన్న గొప్పింటోళ్ళ పిల్లలం సార్ మేము. పార్టీ చేసుకుంటే తప్పేంటి సార్? నమస్కారం బాబు. సార్, నేను వినోద్ ఫ్రెండ్ సార్. నేనే సార్ వినోద్కి ఫోన్ చేసింది. చెర్రీ, ప్రైవేట్ పార్టీ అని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. మేము వీటిని ఎప్పుడో బ్యాన్ చేసాం. చెర్రీ, పట్టుకున్న వాళ్ళు ఎంతమంది అన్నది ఏసీపీకి ఇన్ఫార్మ్ చేశాం. ఇప్పుడు ఒక్కరు తక్కువైనా సరే మాకు ప్రాబ్లం అవుతాయి. సార్, నేను అప్పుడే చెప్పాను, మీరు సీరియస్గా తీసుకోలేదు. చివరికి ఆ సెక్రటరీయే గెలిచాడు. నాకు తెలుసన్నా, సెక్రటరీ మామూలు వాడు కాదని సీఎంనే తన గ్రిప్పులో పెట్టుకున్నా. ఏంటో నువ్వు మాట్లాడేది? ఏం చెప్పమంట, సీఎంని కలవాలనంటే ఆయనకి మూడు బాగాలేదని ఇతను చెప్తున్నాడు. సీఎం ఏమో తనని పక్కన పెట్టుకుని నన్ను తిడుతున్నాడు. చూసారా ఏ విధంగా సీఎంని తన గ్రిప్పులో ఉంచుకున్నాడో? గోపాల్, ఒకసారి వాడికి ఫోన్ చేయి. అన్నా, ఆయన నెంబర్ చెప్పన్నా. 984 9841622228. నీ డిపార్ట్మెంట్ సెక్రటరీ నంబరే నీకు తెలియదు. ఇక మాటలకేం తక్కువ లేదు. అయ్యా, రింగ్ అవుతోంది కానీ తీయట్లేదు. నాకు తెలుసుగా, నంబర్ తెలియదని కోప్పడ్డారు. అతను ఫోన్ ఎత్తడం తెలిసే అతని నంబర్ నా బుర్రలోంచి తీసేశాను. ఆల్రెడీ సార్ ఏమో మన్మధరాజాన్ని అప్రోచ్ అవ్వమని చెప్పారు. నేనేమో మీ మీద నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను సార్. మరి మీరు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తే? ఇద్దరిని బయటకు పంపించండి. సరే సరే, బయలుదేరండి బయలుదేరండి. సమస్య పెద్దది కాకముందే ఇక బయలుదేరండి. పదండి పదండి. ఆ ఫోన్ తీసుకురా. ఏంటి సార్, ఇచ్చిన డబ్బులు అడిగితే అలా కోపడతారు? ఆయనకి ఇచ్చిన డబ్బులు తిరిగి రావడమా? ఆయనకి డబ్బులు ఇస్తే ఏనుగు నోట్లోకి ఎలక్కాయ పోయినట్టే. ఏంటి ఇది? మీరు ఫోన్ చేసినా తీనట్టున్నాడు. అతను పిఏ నెంబర్ ఫోన్ చేయండి. రండి, కూర్చోండి సార్. మీ అబ్బాయిని కొంచెం పిలవండి. ఎందుకు? ముందు పిలవండి సార్. చర్య ఏంట్రా ఫోన్ ఎత్తట్లేదు? నువ్వు ఒకసారి ట్రై చేస్తుడు. ఇదిగో చేస్తున్నాను. సార్, ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద ఒక గ్రూప్ను అరెస్ట్ చేసి లోపలేస్తే అందులో ఒక అమ్మాయిని మీ వాడు తీసుకెళ్ళిపోయాడు సార్. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళంతా చేతకాని వాళ్ళ ఏంటి? మనసులో నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావా? అదే పోగొట్టు నేను మీ వాడిని తీసుకుపోనా? అదైతే చూడరా సార్, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడతారు? ఏంట్రా మేము చేస్తున్నావు? నీ కింద పనిచేసే కూలీ అనుకున్నావురా? నీకేదైనా కావాలంటే నన్ను అడగచ్చుగా. ఇప్పుడు చూడు, నాకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు నన్నే ప్రశ్నిస్తున్నారు. నేనేం తప్పు చేశాను కోరుతున్నారు? నేను బతికే ఉన్నానుగా. ఏదైనా అయితే నాకు చెప్పాలి, లేకపోతే మీ అమ్మకి చెప్పాలి. నీ పాటికి నువ్వు చేస్తేలా? తన నా ఫ్రెండ్ కాబట్టి అలా చేశాను. నేను ఆ మాత్రం చేయకూడదా? ఏం నీ కొడుకుని కానా? ఏంటో సమాధానం
చెప్తుండే ఇది పద. ఏంటండి మీరు ఎదిగిన కొడుకు మీద అలా చేసుకుంటారా? ఏం చెర్రీ ఇంకా కోపం తగ్గలేదా? నేను బయలుదేరుతా. కూర్చోమంటుంటే నువ్వు సంతోషంగా ఉండడానికే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. కొట్టింది ఎవరు? మీ నాన్నగారే కదా. ఇంతకుముందు ఎప్పుడైనా నేను కొట్టారా? ఇంత వయసు వచ్చిన కొడుకుపై ఎవరైనా చేసుకుంటారా? ఏంటి చెర్రీ, మీ నాన్నగారి గురించి నీకు తెలీదా? అసలు ఏం జరిగిందంటే చెర్రీ, ఓ పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. నాన్నగారు చెప్పిన ఆయనకి ఇవ్వకుండా ఆ సెక్రటరీ మధ్యలో దూరే బెంగళూరు పార్టీకి ఇప్పించేశాడు. దాంతో ఆయనకు అవమానం జరిగింది. ఆడావిళ్ళు మీ నాన్నగారు ఉండగా ఈ మధ్యలో ఆ ఏసీపీ సీతారాం వచ్చి మీ గురించి చెప్పాడు. దాంతో ఆయన కోపం మీ మీద చూపించాడు. అది తెలుసుకోకుండా మీరు ఏంటి గోపాల్, పిల్లలు చెప్పారు నువ్వు వచ్చావని, వాళ్ళకి ఒకటే సంతోషం. నువ్వెళ్ళు నేను వెళ్తానని ఒకటే గొడవ పడుతున్నారు. ఈ రోజు నేను దానికోసం రాలేదు, కానీ పోయి కళ్ళు పట్టరా. ఏంటి గోపాల్, ఈ కుర్రాడెవరు? చూడడానికి పెద్దింటి కుర్రాళ్ళ ఉన్నాడు. అతను మా మినిస్టర్ దేవనాథ్ రెడ్డి గారి అబ్బాయి. అలాగా? ఎందుకు అదోలా ఉన్నాడు? అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వే ఏదైనా పాట పాడు. సరే పోయ్యా. సరే, అక్క పాట పాడితే వినాలి. నాకెప్పుడైనా మనసు బాలేనప్పుడు ఇక్కడికి వచ్చి అక్క పాట వింటుంటాను. నా బాధలన్నీ మర్చిపోతుంటాను. చాలే ఊరుకో గోపాల్, నేనే నాన్న అవస్థలు పడుతున్నాను. ఇందులో వేరే పాటలు డాన్సులు కావాలా? అక్క, మా అయ్యగారి కొడుకుని తీసుకొస్తే పాడక్క. ఓదండ్రా. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ డ్రీమ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యిందండి. కంగ్రాట్స్ టు ఐ డ్రీమ్ మీడియా ఆన్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. I Dream Media on 1 million subscribers reach Islamgo. All the best and congratulations to you. Congrats, I Dream. Keep up the good work and continue to entertain.